మొత్తానికైతే గృహప్రవేశానికైతే ఫుల్ వీడియో తీయడానికైతే నాకు అవ్వలేదు. చిన్నగా షార్ట్సే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ వస్తున్నామని షార్ట్ పెట్టాను కదా, దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇంకా మొత్తానికైతే 8 అయింది హైదరాబాద్ నుంచి వచ్చేసరికి. ఇంకా నైట్ అంతా అయితే కొంచెం అంటే కొంచెం కూడా నిద్రపడదనమాట. ఇంకా 2 o'clock అయితే అన్నీ ఊడ్చేసి క్లీన్ చేసి అన్నీ ఊడిసి చల్లి ముగ్గులు వేసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాము. అదేంటంటే ఇంకా ఫస్ట్ ఆడపడుచులు వేయాలి కదా. మేమైతే రియల్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎట్లుంటుంది, చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకున్నాం అనమాట. ఓన్లీ మా ఆడపడుచు వాళ్ళని పిలుచుకొని ఓన్లీ మా ఫ్యామిలీ అంతే అనమాట. పెద్దగానైతే చేయలేదు, ఎందుకంటే మన బడ్జెట్ని బట్టి చూసుకోవాలి కదా. ఇంకా ఎత్తులకు పోయి ఓతులతోటి కొట్లాడడం ఎందుకని మాకున్నంతలో చేసుకుందాం అన్నట్టుగా ఈ విధంగానైతే చేసుకుంటున్నాం. ఇవైతే పార్ట్స్గా పెడతాను. ఫుల్ వీడియో తీయడానికి అయితే నాకు అవ్వలేదు, కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట. అక్కడ కొంచెం ఇంక ఇదే కదా మెయిన్ సండ్రకట్టే. ఇది ప్రిపేర్ చేస్తున్నారు. ఇదైతే 3 o'clockకి అప్పుడే చెట్టు నుంచి తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళైతే అప్పుడు ఇట్లా చేస్తారనమాట. ఒక స్తంభం లాగా అంటే అమ్మవారిలాగా చెక్కుతారు దాన్ని. అదే చూపిస్తున్నాడు అనమాట. ఈరోజు ఫుల్ పర్మిషన్ ఇస్తున్నా, వీడియో తీసుకోమని చెప్తున్నాడు మా ఆయన. ఇంకా ఇల్లు స్టార్ట్ చేసిన రోజు మా ఇంట్లో దేవుళ్ళందరినీ చెట్టుకు కట్టామన్నమాట. ఇంకా అప్పుడు తీసుకొస్తున్నాడు. 2:30 ఏం అయిందప్పుడు అప్పుడు తీసుకొచ్చాడు అనమాట మా మామయ్య. ఇంకా తల్లిని తీసుకొచ్చిన తర్వాత అందరి దేవుళ్ళను అట్లా తీసి చూసాము. 1 year అయింది కదా చెట్టుకు కట్టి, నల్లగా అయిపోయింది కుండ. ఇంకా అదే చూపిస్తున్నాను. మా అత్త తీసి చూస్తుంది అనమాట, బాగుందా లేదా అని. పర్లేదు, అమ్మవారు అయితే మంచిగానే ఉంది లోపల. ఇంకా మొత్తము అన్నీ తీసి ఇవన్నిటికీ కూరాడకుండా అవన్నీ పుదిస్తారు కదా. ఇంకా మనం కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఎప్పుడు గృహప్రవేశం ఇంత పొద్దుగాల చేస్తారు ఇట్లా నాకు అసలు తెలియదు. మా ఆయన ఎవరైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, పెద్దగా ఎందుకు ఉంటుంది. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళలేదు కూడా. ఇక మొత్తానికి అయితే 3:30 వరకు అయితే మా ఆడపడుచు అయితే ఇలాగా మొత్తం అన్నిటిని పుదిచ్చేసింది. అసలు నైట్ అంతానైతే నిద్ర లేదు. ఇదైతే ఫుల్ వీడియో ఉంటే బాగుంటుండే, కానీ ఫుల్ వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. ఇంకా కూరాడకుండలు కుదిచ్చిన తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళకైతే బట్టలు పెట్టాలి కదా. బట్టలు పెట్టిన తర్వాత ఆ కొత్త బట్టలు పట్టుకొని ఇంట్లోకి రావాలంట. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే మా ఆడపడుచుకు బట్టలు పెడుతున్నాను అనమాట ఈ వీడియోలో. ఇంకా వీళ్ళకు ఈ బట్టలు పెట్టిన తర్వాత కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా కూరాడకుండా అమ్మవారిని ఇంట్లోకి తీసుకొచ్చి తర్వాత పూజ స్టార్ట్ అయింది అనమాట. అవన్నీ పార్ట్స్గా పెడతాను చూడండి ఖచ్చితంగా. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళది ఎట్లుంటుంది, చాలా అంటే చాలా సింపుల్గా ఇంకా మాకు తోచినట్టుగా. అప్పటి వరకు అయితే టైం కరెక్ట్గా వాళ్ళకి బట్టలు పెట్టి అని చేసేసరికి అయితే టైం ఒక 4:30 అట్లా అయింది. వాతావరణం అయితే ఇలా ఉంది.